ఇదే బీచ్లో నేను సరదాగా తిరుగుతూ ఫ్రెండ్స్తో అందరితోనూ సినిమాలు చూసేవాడిని. మంచి మంచి థియేటర్స్కి వెళ్ళి జగదాంబ ఇలాంటి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని. చాలా బాగా అనిపించేది వైజాగ్. ఎందుకంటే అందరూ మూవీ లవర్స్. అప్పట్లో నాకు గుర్తుంది, మ్యాక్సిమం కొత్త హీరో అయినా సరే ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫస్ట్ హౌస్ఫుల్ బోర్డు పడేది వైజాగ్లోనే. భలే అనిపించేది నాకు. అంటే ఇంత సినిమాని మీరు అభిమానిస్తే ఇంత బాగా ప్రేమిస్తారా అని అనిపించింది. సో అందుకే ఏమో ఈ ప్లేస్ అంత స్పెషల్. మెయిన్గా అందరూ తాపత్రయం ఏంటంటే అండి, ఒక మంచి సినిమా ఇది. ఓ మంచి సినిమాని రీచ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సినిమా ఆల్రెడీ మంచి ట్రేడ్లో కూడా మంచి సౌండ్ చేస్తుంది. బట్ ప్రేక్షకులు మెయిన్గా మీరే ఈ సినిమా బాగుంటే మీరే ఆదరిస్తారు, మీరే తీసుకెళ్తారు. ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే 100% ప్రేక్షకులు మంచి విజయం ఇస్తున్నారు. సో అందరం కూడా అదే ట్రై చేస్తున్నామండి. సో అందరూ చాలా బాగా చేసాం. అర్చన కానీ, అలానే లక్ష్మణన్న కానీ, అలానే ఇంద్రనీల్ గారు, శివకార్తిక్, మధునందన్. ఇది ఇందులో చిన్న హారర్ ఉంది, మైథాలజీ ఉంది. సో 1980s బ్యాక్డ్రాప్లో ఒక ఉల్కా వచ్చి పడితే, అంటే ఒక మెటియోర్ వచ్చి పడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒక జియాలజిస్ట్గా శంబాలా అనే ఊరికి వచ్చి ఏంటి దీని వెనకాతల అనే ఒక సైన్స్కి మూఢనమ్మకానికి మధ్య జరిగే ఇదన్నమాట ఈ కథ. ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి నార్మల్గా నా సినిమాకి ఎంత అవుతుందో అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమాకి కథ నచ్చి ఈ సినిమాని నచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా నిర్మించారు రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు. సో షైనింగ్ పిక్చర్స్, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండి. December 25th ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం థియేటర్లో. మీరందరూ కూడా ఈ సినిమాని బాగా పుష్ చేయాలి. 100% మీరందరూ చూసి ఈ సినిమాకి మంచి రివ్యూస్ ఇవ్వాలి, మంచి టాక్ని స్ప్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.